నమస్తే అండి. నేను మీ డాక్టర్ లలితని సాయిరామ్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్‌లో కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ముందుకి మా సాయిరామ్ హాస్పిటల్‌లో ఇంకొక సక్సెస్‌ఫుల్ స్టోరీతో మీ ముందుకొచ్చాను. యాక్చువల్‌గా ఈ పేషెంట్ ఏజ్ వచ్చి 28 ఇయర్సేనండి. సో, 28 ఇయర్స్ ఐవీఎఫ్ చేయించుకున్నారు. ఇప్పుడు చాలా మంది 28 సంవత్సరాలకే ఎందుకు ఐవీఎఫ్ అవసరం లేదు. ఇంకా ట్రై చేస్తాం అనుకునేవాళ్ళు చాలా మందున్నారు. కాపోతే వీళ్ళు కరెక్ట్‌గా నేను చెప్పిన సజెషన్‌ని ఫాలో అయ్యి తన మెరిటల్ లైఫ్ కూడా 5 ఇయర్స్ ఆఫ్ మెరిటల్ లైఫ్. తనకి వచ్చి మెయిల్ ఫ్యాక్టర్ ఉంది. కొంచెం ఆలిగోహైడ్రమ్ అంటే సివియర్ ఓట్స్ ఉంది. సో, దే హావ్ ట్రైడ్ ఇన్ ద మల్టిపుల్ సెంటర్స్‌లో వాళ్ళు ఐయుఐ చేసుకున్నారు. తర్వాత ఓవ్యులేషన్ ఇంజెక్షన్ సైకిల్స్ కూడా వెళ్లారు. కాలేదు అని చెప్పి లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్‌లో ఫస్ట్ విజిట్ మా హాస్పిటల్‌కొచ్చారు. సో, చూసిన తర్వాత ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఫస్ట్ విజిట్‌లోనే నేను అడ్వైస్ చేశాను. వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు. సో, 2025 ఆహ్, జూ ఫిబ్ 25 లోనే వెంటనే ఒప్పుకున్న తర్వాత ట్రాన్స్‌ఫర్ మేలో ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. సో, తనకి ఫస్ట్ లోనే సక్సెస్ అయింది. కాకపోతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తనకి 5థ్ మంత్ లోనే షుగర్ అటాక్ అయింది. 7th మంత్‌లో బీపీ వచ్చింది. సో, ఏజ్ ఆఫ్ ద పేషెంట్ 28, 29 ఇయర్స్ ఉన్నా గానీ, ఈ ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయింది ఒక ఎత్తయితే, ఈ అమ్మాయికి షుగర్, బీపీ చాలా ఎక్కువుంది. ఫీటల్ ఎడిమా అంతా ఉంది. సో, ఎట్లో ఒకటో భగవంతుడి దయ వల్ల మేనేజ్ చేసుకొని డెలివరీ టైంలో అంటే 36 వీక్స్‌కే టర్మినేట్ చేశాం. 36 వీక్స్‌కే తనకి 4.2 కేజెస్ ఉంది బేబీ వెయిట్. ఫిమేల్ బేబీ. చాలా క్యూట్‌గా, చబ్బీగా ఉన్నింది. సో, డెలివర్డ్ బేబీని కొంచెం ఎన్ఐసీలో పెట్టాము. అదర్‌వైజ్ బేబీ ఈజ్ నార్మల్ టు మానిటర్ ద షుగర్స్. ఈ కేస్ గురించి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, చాలా మంది గూడా ఈవెన్ దో మేల్ పార్ట్నర్ ఇండికేషన్ ఉన్నా, ఇంకా ఐయుఐ ట్రై చేస్తాం. మాకు ఏజ్ ఇంకా తక్కువే గదా! ఇంకా మెడికేషన్స్ మేల్ పార్ట్నర్‌కి వాడతాము. పెరిగే అవకాశం ఉంటదేమో. కొన్ని రోజులు స్టాప్ చేస్తాం. సో, ఇలా సివియర్ ఆలిగో ఉండేటప్పుడు సివియర్ ఓట్స్ అంటామనమాట. ఆలిగోస్పెర్మియా ఉండేటప్పుడు, మొటిలిటీ తక్కువ ఉండేటప్పుడు, మార్ఫాలజీ తక్కువ ఉండేటప్పుడు బెటర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ కేస్ ఒకవేళ ఐయుఐతో సక్సెస్ అవ్వలేదంటే ఐవీఎఫ్‌కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే సో, ఇంకా ఫ్యూచర్‌లో ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది అని మీరు అనుకుంటారు గానీ, రోజులు, ఇయర్స్ గడిచే కొద్దీ ఉన్న కొంచెం కౌంట్ కూడా పోయింది అనంటే, సో, మీ ఓన్ గ్యామెట్స్ యూజ్ చేయడం కష్టమైతుంది. వీళ్ళు రైట్ టైమ్‌లో రైట్ సజెషన్ ఫాలో అవ్వడం వల్ల టుడే దే ఆర్ బ్లెస్డ్ విత్ ఎ హెల్తీ ఫిమేల్ బేబీ. థాంక్ యూ సో మచ్. వీళ్ళకి మా సాయిరామ్ హాస్పిటల్ పైన ట్రస్ట్ చేసి మాతో ట్రావెల్ చేసినందుకు థాంక్స్ చెప్తున్నాను. భగవంతుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల బేబీ ఆరోగ్యంగా ఉండాలని, హెల్తీగా ఉండాలని, చీర్‌ఫుల్ లైఫ్ ఉండాలని ప్రార్థిస్తున్నాను.